ఆయన ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు వారి లోకానికి ఎక్కడి నుంచి వచ్చారంటే దేవుని యొద్ద నుండి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని యొద్ద నుండి వచ్చారు. బైబిల్ ఒక మాట చెప్తుంది, ఏమనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. మీరు చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. కనుక ఎంతో ప్రేమించెను అనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రేమించాలి అంటే ఏం చేయాలి? ప్రేమించాలి అంటే మనము ఖచ్చితంగా ఏం చేయాలి? సాక్రిఫైస్ చేయాలి. ఖచ్చితంగా ద లవ్ షుడ్ బి గివింగ్. ప్రేమలో ఏముండాలి? ఇవ్వడం ఉండాలి కదా. మీరు మీ ఫ్రెండ్కి ఖచ్చితంగా మీరు తెచ్చుకున్న లంచ్ బాక్స్లో నుండి, మీరు తెచ్చుకున్న మీ యొక్క చాక్లెట్లో నుండి ఏం చేస్తారు? వాళ్ళ ఎడల ప్రేమను కనపరచడానికి ఏం చేస్తారు? మీరుకున్న చిన్న చాక్లెట్లో కొంచెం చాక్లెట్ని ఏం చేస్తారు? వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. ఇస్తారా ఎవరా? ఒక్కొక్క ఆయన అనుకుంటున్నాడు నేనెందుకు ఇస్తాను అనుకుంటున్నాడు కదా. అలా కాదు. మనకు నచ్చిన వాళ్ళకి ఏం చేస్తాము? కంపల్సరీగా మన ఫ్రెండ్కి ఏం చేస్తాము? కంపల్సరీగా మన దగ్గర ఉన్న చాక్లెట్ని కొంచెమైనా ఏం చేస్తాము? కొంచెమైనా ఇస్తాం. ఇస్తామా ఏమా? ఖచ్చితంగా ఇస్తాం. వెరీ గుడ్. కాబట్టి మీరందరూ కూడా మీ ప్రేమను ఏం చేస్తారు? వారి ఎడల కనపరుస్తారు, మీరు తెలియచేస్తారు. వారి ఎడల మీ ప్రేమను తెలియచేయడానికి ఏం చేస్తారు? మీ వద్ద ఉన్న వాటిలో నుంచి ఏం చేస్తారు? మీ వద్ద ఉన్న చాక్లెట్లు, బిస్కెట్లు, మీకున్న దానిలో కొంచెం ఏం చేస్తారు? వాళ్ళకు కూడా ఏం చేస్తారు? ఇస్తారు. ఇస్తారా ఎవరా? ఇస్తా. వెరీ గుడ్. అలాగే దేవుడు కూడా లోకాన్ని ఏం చేశాడట? ఎంతో ప్రేమించాడు కదా. ఏం చేశాడట? ఎంతో ప్రేమించాడు కాదు, ఎంతో ప్రేమించాడు. చేతులు చూపించండి, ఎంత ప్రేమించాడు? వా, ఎంతో ప్రేమించాడు. కనుక ఎంత ప్రేమించామని చెప్పలేం. ఎంత ప్రేమించామని చెప్పలేం. ఎలా చెప్పగలం? అప్పుడు ఎంతో ప్రేమించామని చెప్పగలం. వెరీ గుడ్. కనుక ఇప్పుడు ఎంతో ప్రేమించాడంటే మరి ఏం చేయాలి? నువ్వు ప్రేమించావని చెప్పడానికి నీ ఫ్రెండ్కి ఏం చేస్తున్నావు? నీకు తెచ్చుకున్న బిస్కెట్లో, చాక్లెట్లో ఏం చేస్తున్నావు? వాళ్ళకి కొంచెం ఏం చేస్తున్నావు? కొంచెం చాక్లెట్ వాళ్ళకి ఏం చేస్తున్నావు? నీ ఫ్రెండ్కి ఇస్తున్నావు. ఇవ్వట్లేదా? ఇస్తున్నా. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేయాలి? దేవుడు కూడా ఏం చేశాడంటే ఎంతో ప్రేమించినందుకు ఏం చేశాడట? ఎంతో ప్రేమించాడు. ప్రేమించాడంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ప్రేమించినందుకు చాక్లెట్లో సగం ఇచ్చినావు. దేవుడు ప్రేమించినందుకు దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? యేసుక్రీస్తును ఈ లోకానికి ఏం చేశాడు? మన కొరకు పంపించాడు. అర్థమైందా? ఏం చేశాడు? ఈ లోకానికి పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినందుకు ఎవరిని పంపించాడు? చెప్పాలి. దేవుడు లోకమును ప్రేమించినందుకు ఎవరినిచ్చాడు? మనకి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభుని ఇస్తే సరిపోయిందా? మన ఎడల ఏం చేయాలి? మన ఎడల ప్రేమను చూపించాలి. అంతే కదా. ప్రేమ ఎటువంటిది? క్రియలతో కూడింది. అంతే కదా. మీ డాడీకి నువ్వంటే చాలా ఇష్టం కదా. మీ డాడీకి నువ్వు అంటే చాలా ఇష్టం. నాకు నువ్వంటే చాలా ఇష్టం అంటా ఉంటాడా మీ డాడీ? అంతేనా? రోజు లెగంగానే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడా మీ డాడీ? ఏం చేస్తున్నాడు మీ డాడీ? ఇష్టం నువ్వంటే నాకు ప్రేమ అంటూ వదిలేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? చాక్లెట్లు కొంటున్నాడా మీ డాడీ? మీ డాడీ చాక్లెట్లు కొంటాడా? మరి సైలెంట్ కొంటాడని చెప్పట్లేదేంటి? మీ డాడీ చాక్లెట్లు కొంటాడా? ఇంకా ఏం కొంటాడు? బట్టలు కొంటాడా? కొండా? ఇంకా ఏం కొంటాడు? బిస్కెట్లు కొంటాడా? బిస్కెట్ కొంటాడు. ఇంకా చాక్లెట్. ఇంకా ఏం కొంటాడు? చెప్పట్లా? ఐస్ క్రీమ్ కొంటాడు. వెరీ గుడ్. ఇంకా కేక్. ఓకే. బిర్యానీ. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకేమో షూస్ కొంటాడు. వెరీ గుడ్. అంటే ప్రేమ ఉందని చెప్తున్నాడు కానీ కొనుక్కోకుండా అంటే ఎట్లుంటది?
నువ్వు నాకు ప్రేమ చాక్లెట్లు కొన్నాడు ఎట్లుంటది? నువ్వు నాకు చాలా ప్రేమ కానీ నీకు షూస్ కొనాలంటే ఎట్లుంటది? ఓ అంటే ప్రేమకి ఏం కావాలి? ప్రేమకు ఏం కావాలి? క్రియ కావాలి అండి. ప్రేమకి ఏం కావాలి? క్రియ కావాలి. అంతేగా నువ్వు నాకు చాలా ప్రేమ కానీ చాక్లెట్లు ఎప్పుడు కొన్నాడు అనుకో ఎట్లుంటది? నువ్వంటే నాకు చాలా ప్రేమ, పొరపాటు నీ కోసం ఐస్ క్రీమ్ కొన్నాడు ఎట్లుంటది? ఐస్ క్రీమ్లు ఎవరు తినమాకండి శీతాకాలం. ఆ కారిన ముక్కు కారుతానే ఉంటుంది, ఎప్పుడు మార్చిదాకా కారుతుంది. పొరపాటు తినమాకండి. ఇంకా నీకు కావలసిన అన్నీ ఏం చేస్తూ ఉంటాడు మీ డాడీ? నువ్వు ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను మీ డాడీ ఏం చేస్తున్నాడు? నీ కొరకు కావలసినవన్నీ కొంటాడు. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఎందుకు ప్రేమించాడు? ప్రేమించాడు అని చెప్పాడా? అంతేగాని ఏం చేయలేదా? ఏమైనా చేశాడా? దేవుడు ప్రేమించాడని యేసుప్రభు వారిని ఇచ్చాడు ఈ లోకానికి. ఊరకనే పంపించాడా? ఊరకనే పంపించలా. ఆయన ప్రేమ ఎటువంటిది? క్రియాత్మకమైనది. ద లవ్ ఆల్వేస్ షుడ్ హ్యావ్ ఎ డీడ్. ఇఫ్ నో డీడ్ నో లవ్. అర్థమైందా మాట? ప్రేమకు ఎప్పుడు ఏముండాలి? క్రియ ఉండాలి. అర్థమైందా? ప్రేమకు ఎప్పుడు ఏముండాలి? క్రియ ఉండాలి. నిష్పక్షపాతమైన క్రియ ఉండాలి. నిష్కపటమైన ప్రేమది. కాబట్టి మీ డాడీ నిన్ను ఎలా ప్రేమించాడో దేవుడు కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. మరి ప్రేమించినాడు ఏం చేశాడు? ఏమైనా క్రియ చేశాడా? చేయలేదా? వెరిఫై చేసుకోవాలి మనం. ప్రేమలో ఖచ్చితంగా ఏముండాలి? ప్రేమలో ఖచ్చితంగా క్రియ ఉండాలి. నిజం. మీ మమ్మీకి నువ్వంటే చాలా ప్రేమ కాబట్టి ఏం చేస్తుంది? నువ్వు స్కూల్కి వచ్చేసినాక లేస్తుందా మీ మమ్మీ? మీ మమ్మీ స్కూల్కి వచ్చేసిన తర్వాత లేచిద్దండి మా మమ్మీ అన్నాడు. ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? ఎప్పుడు లేస్తుంది మీ మమ్మీ? మీతో పాటు లేస్తుందా? మీ మమ్మీ ఎప్పుడు లేస్తుంది? ఎప్పుడో చీకటితో లెగుస్తుంది. ఎందుకని? నీ టై ఎక్కడుందో నీకు చూసి పెట్టాలి. నీ బెల్ట్ ఎక్కడుందో చూసి పెట్టాలి. నీ షూస్ ఎక్కడున్నాయో చూసి పెట్టాలి. షూస్ లోపల మళ్ళీ ఏం కావాలా? సాక్స్ కావాలి. సాక్స్ ఎక్కడుందో చూసి పెట్టాలి. ఇంకా నీ యూనిఫామ్ ఎక్కడుందో చూసి పెట్టాలి. జాగ్రత్తగా చక్కగా కూలింగ్ ఫ్రిడ్జ్లో నుంచి నీళ్లు తీసి నీకు స్నానం చేయించాలా? ఏం చేయాలి? ఫ్రిడ్జ్లో నీళ్ళు స్నానం చేసేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరా? ఓకే. ఫ్రిడ్జ్లో నీళ్ళు స్నానం చేయరు. ఓకే. సో చక్కగా ఏం చేయాలి? వేడి నీళ్ళు కాయాలి. ఇంకా ఫీజు కట్టాలి. ఓకే. ఫీజు కట్టాలి. నెక్స్ట్ పొద్దున్నే లేచి మీ మమ్మీ ఏం చేయాలి? ఈ పనులన్నీ చేయాలి. ఇంకేమైనా పనులు ఉన్నాయా? పనులున్నాయి. ఏం పని ఉంది? క్యారేజీ కట్టాలి, వంట చేయాలి. నీ కోసము ఏం చేయాలి? క్యారేజ్ కట్టాలి. నువ్వు ముందే చెప్తావు, పడుకునే ముందు చెప్తావు. ఏమని? నాకు బెండకాయ కూరొద్దు, నాకు ఆ కూరొద్దు, ఈ కూరొద్దు, నాకు పప్పు కావాలి, ఈ చెప్తావు కదా. అందుకని మీ మమ్మీ పొద్దున్నే నీ కొరకు ఏం చేయాలి? అన్ని సిద్ధపడాలి. ఎందుకని? నువ్వంటే చాలా ప్రేమ కదా. నువ్వంటే చాలా ప్రేమ కాబట్టి ఇవన్నీ ఏంటివి? నేను చెప్పినవన్నీ ఏంటివి? ఇవన్నీ క్రియలు. ఏమండి? మీ మమ్మీ మీ కొరకు చేసే క్రియలు. నిజం. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రేమ క్రియాత్మకమైనది అని తెలుసుకోవాలి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆర్ యు రెడీ? ఓ ఎస్ అని చెప్పండి. వెరీ గుడ్. మళ్ళీ మీరు మర్చిపోతారు. మధ్యలో మర్చిపోకోకుండా పలకరిస్తూ ఉంటాం మిమ్మల్ని. కనుక దేవుడు లోకముని ఎంతో ఏం చేశాడట? దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంటే ఏం చేయాలి? ప్రేమలో ఏముండాలి? క్రియ ఉండాలి. ఒకటి, ఆయన పంపించాడు. ఎవరిని పంపించాడు? యేసు ప్రభు వారిని మన కొరకు పంపించాడు. దాన్ని మనం క్రిస్మస్ అంటున్నాం కదా. క్రిస్మస్ అంటే దేవుడు
తన కుమారుని ఈ లోకానికి పంపించటమే. పంపడం అనేది ఏంటిది? ఒక క్రియ. అర్థమైందా? పంపడం అనేది ఏంటిది? ఒక క్రియ. రెండవ క్రియ ఏంటిది? పంపిస్తే సరిపోయిద్దా? పంపిస్తే సరిపోయిద్దా? క్యారేజ్ వండితే సరిపోయిద్దా? వండితే సరిపోయిద్దా? అరే అన్నం వండేసానులే కానీ స్కూల్కి వెళ్ళరా అంటే ఎట్టుంటుంది? బాగుంటుందా? అబ్బే, వండిన అన్నం అన్ని ఏం చేయాలి? మళ్ళీ నీకు క్యారేజీలు బాక్సులు కట్టి బాక్సుకి మూతలన్నీ గట్టిగా బిగించి ఏం చేయాలి? బ్యాగ్లో పెట్టి మరి నీ చేతికి ఇవ్వడమో, ఆటోకి ఇవ్వడమో, ఎవరికైనా ఇచ్చి పంపడమో ఏదో ఒకటి చేయాలి కదా. కాబట్టి వండడం ఒకటే క్రియ అనుకుంటే నువ్వు తినడం కూడా రెండో క్రియ. అవునా కదా? కనుక ఇప్పుడు మనకు రెండో క్రియ కావాలి. పంపించాడు, పంపిస్తే సరిపోయిందా? పంపిస్తే సరిపోలా. ఏం చేశాడు మరి? దేవుడు మనలందరిని చూచాడు. ఏమనంటే ఈ లోకంలో మనుషుడు ఎటువంటి వాడు? మనుషుడు ఎటువంటి వాడు? నేర ప్రవృత్తి గలవాడు. తెలుసా మీకు? మనిషి ఎలాంటి వాడంటే నేర ప్రవృత్తి గలవాడు. మీలో కొంతమంది చూడండి అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు ఎవరు నేర్పారు? మీ మమ్మీ నేర్పినారా? టీచర్స్ ఎవరు నేర్పారు మీకు? ఇక్కడ అబద్ధాలు నేర్పబడును అనే ఉంది ఎక్కడన్నా? ఉందా ఎక్కడన్నా? కోర్సులో ఉందా? పోనీ లేదు. మరి ఎలా నేర్చుకున్నావు నువ్వు అబద్ధాలు ఆడటం? బోర్డు పెట్టారా? ఏమని? మీ ఇంటికాడ బోర్డు పెట్టారా? మా పిల్లలకి ఇక్కడ అబద్ధాలు నేర్పబడినుందా? మరి లేదు. మరి నీకు అబద్ధాలు ఎవరు నేర్పారు? అంటే మనిషి యొక్క జీవితంలో ఆటోమేటిక్గా ఏముందనమాట? నేరము, తప్పిదము అనేది ఎవరిలో ఉంది? మనిషి బ్లడ్లోనే ఉంది. నిజం. అప్పుడప్పుడు నీ కోపం వస్తే పక్కనుండి తంతున్నావు కదా. మీలో ఎప్పుడైనా చేశారట పని? పక్కనుండి తన్ని దెబ్బలు తిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? పర్లేదులే, మీకు అవార్డు ఏమి ఇచ్చేది లేదు ఈ పూట. కనుక అట్లాంటి పనులు కూడా చేస్తారు. అంటే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనిషి యొక్క హృదయంలో నుండి పుట్టుకొచ్చినాయి. కాబట్టి అబద్ధములు ఆడడం, దొంగతనం చేయడం, ఏమండి, పక్కనుండి కొట్టడం, దుర్భాషలు ఆడడం. కొంతమంది చూడండి బూతులు ఆడుతూ ఉంటారు. నిజం. మీ ఊర్లో ఆడరేమో కానీ మా ఊర్లో బాగా ఆడుతూ ఉంటారు. నిజమో? అర్థమైందా? కనుక బూతులు ఆడుతూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు ఎవరైనా బూతులు నేర్పారా? మీ ఇంట్లో అన్నం పెట్టేటప్పుడు బూతులు ఏమైనా నేర్పారా? నేర్పలా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఆటోమేటిక్గా మనిషి యొక్క హృదయము దేంతో నింపబడింది? చెడుతనంతో నింపబడింది. కాబట్టి దేవుడు చూచాడు, మనిషిని చూశాడు. ఏమనంటే మనుషులందరిలో ఏముంది? నేరం ఉంది, తప్పిదం ఉంది, అబద్ధాలు ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి, చెడ్డ మాటలు ఉన్నాయి. అవునా కదా? ఇవన్నీ ఉన్నాయి. నిజం, ఇవన్నీ ఉన్నాయి. కనుక ఇవన్నీ చూసినటువంటి దేవుడు మనిషి యొక్క జీవితాన్ని ఏం చేద్దాం అనుకున్నాడంటే మనిషిని ఈ లోకంలో ఒక మంచి వానిగా మార్చాలని ఆశపడ్డాడు. మనుషుడు మంచివాడు ఎలా అవుతాడు చెప్పండి మీరు? మనిషి మంచివాడు ఎలా అవుతాడు? నీ నోట్లో నుంచి బూతులు రాకుండా, నీ నోట్లో నుంచి నువ్వు అబద్ధాలు ఆడకుండా, నీవు దొంగతనాలు చేయకుండా, తల్లిదండ్రుల మాట వినే వ్యక్తిగా ఉండాలంటే, అంత మంచివాడు కావాలంటే ఏం కావాలి నీకు? ఏం కావాలి చెప్పండి? ఆలోచించారు ఎవరైనా ఇక్కడ? ఒక మంచి మనిషిగా మారాలంటే ఈ లోకంలో ఏ విధంగా సాధ్యము? అది సాధ్యము కేవలం దేనివల్ల అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం వల్ల. బైబిల్ చెప్తుంది ఆ మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. కనుక చెడుతనమును విసర్జించాలంటే ఏం కావాలి? దేవుని యందు ఏం కావాలి? భయభక్తులు కావాలి. దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని నీ హృదయంలో నీవు దాచిపెట్టుకోవాలి. ఎప్పుడు నువ్వు అబద్ధం ఆడేటప్పుడు దేవుడున్నాడు, చూస్తున్నాడు అని తెలుసుకోవాలి. నువ్వు దొంగతనం చేస్తున్నావా? దేవుడున్నాడు, చూస్తున్నాడు అని తెలుసుకోవాలి. నువ్వు బూతులు ఆడుతున్నావా? దేవుడున్నాడు, చూస్తున్నాడు అని తెలుసుకోవాలి. అర్థమైందా? దేవుడు చూచాడు. ఈ మనుషులు మంచివారిగా చేయాలి, ఈ మనుషుల్ని జీవితాలు మార్చాలి
అందుకే తన కుమారుని ఈ లోకానికి ఇచ్చాడు. ఆ కుమారుడు ఈ లోకంలోకి వచ్చి ఏం చేశాడు? మనందరి నిమిత్తమై తాను ఏం చేశాడు? తన ప్రాణమును ఆయన ఈ లోకంలో అర్పించాడు. ప్రేమలో ఏం కావాలి? ప్రేమలో ఏముంది? ప్రేమలో ఖచ్చితంగా ఏం కావాలి? క్రియ కావాలి. నిజం. క్రియలు లేకపోతే దానిలో ఏం లేదు? ప్రేమ లేదు. అర్థమైందా? ప్రేమ. కనుక యేసుప్రభు వారు ఎటువంటి ప్రేమ చూపించారు? యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణము పెట్టునంతగా మనల్ని ఏం చేశారు? ఆయన ప్రేమించారు. నిజం. ప్రాణము పెట్టినంతగా. నిజం. ఈ లోకంలో ప్రేమలు ఉన్నాయి, అవి ప్రాణం తీసే ప్రేమలు, అవి ప్రాణం పెట్టే ప్రేమలు కావు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనందరి కొరకు తన ప్రాణమును పెట్టినాడు. ఆ ప్రాణము పెట్టుట ద్వారా మనల్ని ఏం చేద్దాం అనుకున్నాడు? ఆయన పరిశుద్ధులుగా, పవిత్రులుగా, మంచివారిగా మనలను చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ యొక్క సాయంకాల వేళ యేసుక్రీస్తు వచ్చుట ద్వారా మనకి అందరికి ఎందుకు సంతోషకరము? ఇది ఎందుకు సంతోషకరమైన పండుగ అంటే, రావడం కేవలం సంబరం కాదు, ఆయన చేసిన క్రియ మనందరినీ లోకంలో ఎలా మార్చడానికి? మంచివారిగా, నీతిమంతులుగా చేయడానికి, అనగా మనల్ని పవిత్రులుగా చేయడానికి. అది ఎలా సాధ్యం? మన రక్తంలో ఆల్రెడీ పాప బీజం, నేర ప్రవృత్తి కలిగిన తత్వం ఆల్రెడీ బిల్ట్ అయిపోయింది. ఏ స్కూల్కి పోకుండానే మనం బూతులు నేర్చుకున్నాం. ఏ పెద్దవాళ్ళు మనం కూర్చోబెట్టి అభ్యాసం చేయకుండానే మనము ఎన్నో రకాలైన తప్పిదాలు మనం నేర్చుకుందాం. నిజం. ఇంకో మాట చెప్పనా? పోలీస్ స్టేషన్లు, చట్టాలు, కోర్టులు ఎవరికి? మనుషులుగా, జంతువులుగా? అర్థమైందా? పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇవన్నీ ఎవరికి ఉంటాయి? జంతువులుగా? అబ్బే, మనుషులకే ఉంటాయి. ఎందుకనంటే మనుషులు మాత్రమే ఏం చేస్తారు? తప్పులు చేస్తారు. అర్థమైందా? మనుషులు మాత్రమే తప్పులు చేస్తారని వాళ్ళ కోసం ఏం పెట్టారు? చట్టాలు, కోర్టులు, వ్యవస్థలు అన్నీ పెట్టారు. మనకులాగానే జంతువులు కూడా బ్రతుకుతున్నాయి, కానీ వాటికి ఏమి లేవు. వాటికి ఎలాంటి ఆర్గనైజేషన్ లేదు. కనుక మనము నేర ప్రవృత్తి గలవాళ్ళం. కానీ మనలను మార్చడానికి, మనలను మంచివారిని చేయడానికి. అర్థమైందా? మనల్ని ఏం చేయడానికి? మంచివారిని చేయడానికి. అయ్యో, మన తత్వం మంచిది కాదు, కానీ మంచి తత్వం లేని మనుషులమైన మనల్ని మంచివారిని చేయడానికే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మరి వచ్చి ఏం చేశారు? మనల్ని మంచివారిని చేయడానికి మన నిమిత్తం తన రక్తాన్ని ఈ లోకంలో ఏం చేశారు? ఆయన చిందించారు. మనల్ని ప్రాణము పెట్టునంతగా మనల్ని ఏం చేశారు? ప్రేమించారు. కాబట్టి ఆ ప్రేమను మనం తెలుసుకోవాలి. కనుక క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ లవ్, ఏ లవ్ దట్ హ్యాస్ మెనీ డీడ్స్. ఆ ప్రేమ ఎటువంటిది? క్రియాత్మకమైనది. కనుక ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? యేసుప్రభు వారు మనల్ని ప్రేమించినట్టుగానే మనం కూడా ఏం చేయాలి? ఇతరులను ప్రేమించాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రీడ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్. ఏమండి? ఆ మత, ప్రాంత, కుల, ఏ రకమైన భేదాభిప్రాయాలను ప్రక్కన పెట్టి మనము మన ప్రక్కనున్న వారిని, మన చుట్టూ ఉన్న వారిని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. అర్థమైందా? మన చుట్టూ ఉన్న వారిని మనం ఏం చేయాలి? ప్రేమించాలంటే ప్రేమలో ఏముండాలి? మళ్ళీ చెప్పట్లా మీరు? ప్రేమించాలంటే ప్రియలో ఏముండాలి? క్రియ ఉండాలి. ఆ క్రియ ఖచ్చితంగా ఏమై ఉండాలంటే, వారి యొక్క పరిస్థితుల్లో, వారి ఆపదలో, వారి కష్టంలో, వారి ఇబ్బందిలో, వారి ప్రతికూలతలో నీవంతుగా నువ్వు వారికి ఏం చేయాలి? నీవంతుగా నువ్వేం చేయాలి? వారికి సహాయం చేయాలి. సో వాట్ యు కెన్ డూ ఫర్ ద సొసైటీ? నీ సమాజం కొరకు నువ్వేం చేయగలవు? హౌ యూ కెన్ హెల్ప్? మీ ఇంట్లో నువ్వు ఎలా సహాయం చేయగలవు? నువ్వు కూడా 9ంటికి లెగిస్తే సహాయం చేయగలవా? చేయలేవు. మీ మమ్మీకి హెల్ప్ చేయగలవా? యూ కెనాట్. వెన్ యూ లవ్ యువర్ మదర్, వాట్ యు డూ? మీ మదర్ని నువ్వు ప్రేమిస్తే నువ్వేం చేయాలి? మీ మదర్ నేను ప్రేమిస్తున్నానని రోజు పేపర్ మీద స్కెచ్ పెన్తో రాసి పెడతావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను మమ్మీ 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 అని రాస్తావా? నో. వాట్ యు డూ? ద వే యూ కెన్ హెల్ప్ హర్ కదా. ఆమెకు నువ్వేం చేయాలి? సహాయము
సహాయం చేయాలి. నిజం, అర్థమైందా? మమ్మీకి నీకు సహాయం చేస్తావా? నువ్వు చేస్తావా? డూ యూ హ్యావ్ మోరల్ సైన్స్? కనుక నీ తల్లికి మీ మమ్మీకి నువ్వు సహాయం చేయాలి. బాయ్స్ ఏం చేస్తున్నారు? బాయ్స్ కూడా ఏం చేయాలి? పేరెంట్స్కి సహాయం పడాలి కదా. బాయ్స్ కూడా ఏం చేయాలి? మీ మమ్మీకి నువ్వు సహాయపడాలి, మీ డాడీకి నువ్వు సహాయపడాలి, మీ ఫ్రెండ్కి నువ్వు సహాయపడాలి. అర్థమైందా? అన్ని విషయాల్లో. కనుక జీసస్ లవ్డ్ us అప్ టు హిస్ లైఫ్. తన జీవితం వరకు ఆయన మనల్ని ప్రేమించాడు. ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఎట్ ద సేమ్ టైం వీ లవ్ అవర్ నైబర్. మన చుట్టూ ఉన్నవారిని మన చుట్టూ ఉన్నవారిని మనము వారి యొక్క ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? మనము క్రియాత్మకంగా వారికి ఏం చేయాలి? మనవంతుగా మనం ఎప్పుడు ఏం చేయాలి? సహాయం చేయాలి. సో లవ్ యువర్ నైబర్. జీసస్ లవ్డ్ us. ఆయన మనల్ని ప్రేమించి ఆయన ఏం చెప్పారు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పారు. కనుక యూ హ్యావ్ టు లవ్ యువర్ నైబర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ థింగ్స్. అర్థమైందా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ థింగ్స్, ఆల్ డిఫరెన్సెస్ అన్ని ప్రక్కన పెట్టి నీ యొక్క పొరుగువారిని, నీ స్నేహితుల్ని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. వారికి ఆపదలో, కష్టంలో, ఇబ్బందిలో, ప్రతికూలతలో, వాళ్ళకి మంచి చేసే విషయంలో, వారిని చెడు నుండి బయటికి తెచ్చే విషయంలో ఏం చేయాలి? సపోజ్ నీ ఫ్రెండ్ బూతులాడుతున్నాడు అనుకో, నువ్వు ఎలా సహాయపడాలి? బూతులాడకూడదు, చెడ్డ మాటలు పలకకూడదు అని వారికి మనం ఏం చేయాలి? వారిని గైడ్ చేసి వారికి సహాయం చేయాలి. అర్థమైందా? సహాయం చేయడం అంటే అంతేకాని చాక్లెట్లో ఇంకో సగం ముక్కలకి ఇవ్వడం కాదు. దట్ ఇస్ నాట్ ఓన్లీ ద హెల్ప్ దట్ యూ కెన్ డూ. వారి జీవితాలు మెరుగుపడాలి, వారు మంచి వ్యక్తులుగా జీవించాలి. ఆ విధంగా దేవుడు మనకు జ్ఞానం ఇవ్వాలి. కనుక క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ లవ్. గాడ్ షోడ్ హిస్ లవ్. ఆయన లోకమంతటిని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడు. అనుగ్రహించడం ద్వారా మనల్ని ఏం చేద్దాం అనుకున్నాడు? మంచివారిగా, నీతిమంతులుగా చేయాలనుకొని తన కుమారుని ద్వారా తన ప్రాణము కూడా మన కొరకు అర్పించాడు. ఆయన చిందించిన రక్తం వల్ల మనకు పాపక్షమాపణ, మన జీవితాలు పవిత్రపరచబడే జీవితం దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కనుక క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ లవ్. ప్రేమలో ఏముంది? ప్రేమలో క్రియ ఉంది. అర్థమైందా? ప్రేమలో ఏముంది? క్రియ ఉంది. ఆ క్రియ దేవుడు ఈ దినాల్లో మీ అందరి ద్వారా ఈ సొసైటీకి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఆయన ప్రేమను మీ ద్వారా ప్రచురించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. సంతోషముగానే కీర్తించేదా క్రీస్తేసుని సన్నిధిలో. ప్రభు వచ్చెను, నరుడై పుట్టెను, రక్షకుడు జన్మించెను, మన పాప భారం తొలగింపను, ఈ భూమికే దిగి వచ్చెను. ప్రభు వచ్చెను, నరుడై పుట్టెను, రక్షకుడు జన్మించెను, మన పాప భారం తొలగింపను, ఈ భూమికే దిగి వచ్చెను. దూతల స్తోత్రాలతో, గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను, రక్షకుడే జన్మించెను. దూతల స్తోత్రాలతో, గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను, రక్షకుడే జన్మించెను. ఆనంద గీతం నే పాడెదా క్రిస్మస్ శుభవేళలో. సంతోషముగానే కీర్తించెదా క్రీస్తేసుని సన్నిధిలో. దర్శించిరి, పూజించిరి, జ్ఞానులు కీర్తించిరి, బంగారు సాంబ్రాణి బోలములు ప్రభు యేసునకర్పించిరి. దర్శించిరి, పూజించిరి, జ్ఞానులు కీర్తించిరి, బంగారు సాంబ్రాణి బోలములు ప్రభు యేసునకర్పించిరి.
కీర్తించిరి దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పురమే పులకించెను రక్షకుడే జన్మించెను దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పురమే పులకించెను రక్షకుడే జన్మించెను ఆనంద గీతం నే పాడేదా క్రిస్మస్ శుభవేళలో సంతోషముగానే కీర్తించేదా క్రీస్తేసుని సన్నిధిలో. ప్రాణవి బాడే. మరి మీరు ఏం చేయాలి? మరి విష్ చేయండి ప్రాణవికి. హ్యాపీ బర్త్డే డియర్ ప్రణవి, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ ప్రణవి, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు డియర్ ప్రణవి, మే గాడ్ బ్లెస్ టు యూ.
రాజాది రాజులకు హోసన్నా ప్రభువులకు
రాజు పుట్టాడండి, రక్షణ లోకానికి తెచ్చాడండి. ప్రభుల ప్రభువు పుట్టాడండి, పరములు వీడి వచ్చాడండి. ఆనందం ఆనందం ఇలలో ఆనందం, అమరాలు అంటే సంబరాలు చేసేద్దాం. ఆనందం ఆనందం ఇలలో ఆనందం, అమరాలు అంటే సంబరాలు చేసేద్దాం. రాజు పుట్టాడండి, ప్రభుల ప్రభువు పుట్టాడండి. యేసురాజుని సేవించెను, గొల్లలంతా కూడి వచ్చెను, మహారాజుని స్తుతించెను. దూతలే దిగి వచ్చెను, యేసురాజుని సేవించెను, గొల్లలంతా కూడి వచ్చెను, మహారాజుని స్తుతించెను. పాప విమోచకుడు రక్షకుడాని స్తుతించి నాట్యమాడిరి. పాప విమోచకుడు రక్షకుడాని స్తుతించి నాట్యమాడిరి. రాజుల రాజు పుట్టాడండి, ప్రభుల ప్రభువు పుట్టాడండి. ఆకాశంలో తార వెలిసెను, ప్రభు జాడనే చూపించెను. జ్ఞానులు వెతికి వచ్చెను, గొప్ప కానుకలు ప్రభుకిచ్చెను. ఆకాశంలో తార వెలిసెను, ప్రభు జాడనే చూపించెను. జ్ఞానులు వెతికి వచ్చెను, గొప్ప కానుకలు ప్రభుకిచ్చెను. గొప్ప దేవుడని ప్రభుల ప్రభుని ఘనపరిచి కొనియాడిరి. గొప్ప దేవుడని ప్రభుల ప్రభుని ఘనపరిచి కొనియాడిరి. రాజుల రాజు ప్రభుల ప్రభువు పుట్టాడండి.